ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తరా నక్షత్ర వేడుకలు, ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం. జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు. దిగువ అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఘనంగా గరుడోత్సవం, శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. నెల్లూరులో వైభవపేతంగా శ్రీరంగనాథుని రథోత్సవం. భగవన్నామ స్మరణలతో పులకితలైన సింహపురి వాసులు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉత్తరా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. బాజా భజంతేలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ గోవిందరాజస్వామివారు ఉభయ దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం, టీటీడీ సమిష్టిగా సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం కడప జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్న టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఆలయ అధికారులు అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు సీతారాముల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తరువాత ఆలయ పరిసరాల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. తరువాత ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ షేల్కే సచికేత్ విశ్వనాథులు, జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున జరపడానికి పండితులు నిశ్చయించున్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం మనకి 85,000 మంది భక్తులు హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 వరకు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే పోలీసు వారి సహకారంతో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ముఖ్యంగా ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వచ్చినటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు అందజేయాలి. అలాగే మెడికల్ అండ్ హెల్త్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. అనంతరం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ, అంబులెన్స్ సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీటీడీ సిఈ సత్యనారాయణ, ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర కుమార్, సెల్వం, శివప్రసాద్, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో అర్చకులు ముందుగా శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి షోడశోపచారాధనలు నిర్వహించారు. తరువాత స్వామివారిని గరుడ వాహనంపై సర్వాభరణ శోభితంగా వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై నారసింహ స్మరణల నడుమ గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ బాజా భజంతీల నడుమ ధ్వజ అవరోహణం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు కలశ ఉద్వాసన జరిపి స్వామి అమ్మవార్లకు పవిత్ర జలాలతో ప్రోక్షణ జరిపారు.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం సమీపంలో ఉన్న రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టలను గురువారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి పరిశీలించారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ సమీపంలోని రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టల్లో పచ్చదనం పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటిమిట్ట ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అటవీ శాఖ వాతావరణానికి అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఖ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రామతీర్థం లక్ష్మణ తీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండడంతో రాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా రావి, మర్రి, తెల్లమద్ది, జీలెగు వంటి చెట్లను నాటారు. దశల వారీగా దాదాపు 3000 చెట్లను నాటేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాళ్ల మధ్యలో కూడా ఈ చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిఈ టీవీ సత్యనారాయణ, టీటీడీ అటవీ శాఖాధికారి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీరంగనాథుని దివ్యనామ స్మరణలతో నెల్లూరు నగరం ప్రతిధ్వనించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీరంగనాథుని రథోత్సవంతో నెల్లూరు నగర వీధులు భక్తులతో కళకళలాడాయి. శోభాయమానంగా అలంకార భూషితులను చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. స్వామి అమ్మవార్లకు రథానికి ప్రత్యేక పూజలు జరిపి తరువాత రథోత్సవాన్ని అత్యంత సంబరంగా నిర్వహించారు. తిరుపతిలోని అవిలాల గ్రామ పంచాయతీ శ్రీనగర్ కాలనీలో నెలవైన శ్రీ ధనకోటి గంగమ్మ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని శ్రీనగర్ కాలనీలో భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న ధనకోటి గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణ, మహాకుంభాభిషేకోత్సవాలకు గురువారం అర్చకులు వేడుకగా శుభారంభం చేశారు. మార్చి 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సోమ పూజ, సూర్య పూజ, ద్వార పూజ, భూతశుద్ధి, పంచగవ్య మండప పూజ, పంచాసన పంచావరణ పూజలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించి దీపారాధన, ప్రసాద వితరణ జరిపారు. ఇక గురువారం సాయంత్రం ప్రతిష్టాపనోత్సవాలు, కుంభాభిషేక ఉత్సవాలలో భాగంగా శ్రీ ధనకోటి గంగమ్మ ఆలయంలో పలు కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై గణపతి హోమం నిర్వహించి తత్వార్చన, స్పర్శాహుతి జరిపి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి నైవేద్యం, దీపారాధన, ప్రసాద వితరణ జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరపేటలో కొలువైన శ్రీ వాసుదేవ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారికి వసంతోత్సవాన్ని వేడుకగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై బుట్టల్లో ధాన్యం పోసి ముత్తైదువులచే రోకళ్లతో సంప్రదాయానుసారం దంచారు. అనంతరం స్వామి అమ్మవారికి గంధ సమర్పణ చేసి భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా హోలీ పర్వదినం నుండి 3 రోజుల పాటు స్వామివారికి జాతరను కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో రైతులు తమకు పండిన పంటను తొలుత స్వామివారికి నివేదించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. జై నారసింహ స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. భజనలు, కోలాట ప్రదర్శనలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముచ్చటైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం లివిరి గ్రామంలోని ప్రసిద్ధ రాధాకృష్ణ స్వామి దేవాలయంలో డోలోత్సవం జరిగింది. ఏటా హోళీ వేడుకల సమయంలో శ్రీకృష్ణ స్వామివారికి డోలోత్సవం నిర్వహించడం ఈ ఆలయంలో సంప్రదాయం. ఈ నేపథ్యంలో రాధాకృష్ణులను అర్చకులు సర్వశోభితంగా అలంకరించి మేళతాళాలు, బాజా భజంతీల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు ఆద్యంతం భక్తులు రంగులు చల్లుకుంటూ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందారు. అనంతరం నదీ జలాల్లో రాధాకృష్ణుల ఉత్సవాలకు పూజలు జరపగా భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకృష్ణ స్వామివారిని సేవించారు. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి కుసుమ శోభితంగా దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కటి వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పలు రకాల వర్ణశోభిత పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. 11 రకాల పదార్థాలను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు భక్తిరస భరితంగా సాగిన బ్రహ్మోత్సవాలలో
చివరి రోజున దిగువ అహోబిలంలో చక్ర స్నానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి చందనాది పరిమళాలు పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు అందజేశారు. ఆపై పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించారు. అనంతరం అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ద్వాదశ పుష్పార్చన ఘనంగా జరిపింది. పొన్న వాహన సేవలో శ్రీకృష్ణ స్వామి అలంకరణలో శ్రీ కోదండరాముడు భక్తులను అనుగ్రహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారికి పొన్న వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో శ్రీకృష్ణుడి రూపంలో పొన్న వాహనంపై ఆసీనులం చేశారు. తరువాత ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఒంగోలు పురవీధుల్లో శ్రీ కోదండరామస్వామివారు పొన్న వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ. ఓరుగల్లు వాసుల ఇష్టదేవతగా వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. వరంగల్లోని యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుష్పార్చన జరిపారు. ముందుగా మాసోత్సవాలలో భాగంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరం అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి పలు రకాల పుష్పాలతో పుష్పార్చన జరిపి మధుర పదార్థాలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా అనుగ్రహిస్తున్న ఖాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుడు హనుమంత వాహన సేవలో భక్తులను కటాక్షించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అశేషంగా తరలివచ్చిన భక్తుల నారసింహ స్మరణల నడుమ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నల్గొండ జిల్లా కనగల్లో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా అర్చకులు
తొలుత గర్భాలయంలో శ్రీ వేణుగోపాలుని మూలమూర్తికి నిత్యారాధనలతో పూజలు జరిపారు. ఆపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలను సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ వేణుగోపాలుని కళ్యాణం వేడుకగా సాగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయ కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ 20వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కుంభాభిషేకంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. తొలుత అర్చకులు ఆలయ ముఖమండపంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ గోపుర కలశానికి కుంభాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.